గోదారి గట్టు మీద రామసలకావే ఓ కోరింటా కెట్టుకున్న సందా మామావే. జీవితం సర్వనాశనం అయిపోయింది, సోలో బతుకు అయిపోయింది. దీనికి ఒకసారి ఫోన్ చేద్దాం, ఇదేముంటుందో. హలో, ఏం చేస్తున్నావు? పిల్లలు ఎలా ఉన్నారు? ఎప్పుడొస్తావు? ఏంటి, మా బాబు సత్తే కానీ రావా? నేను సత్తే కానీ మా బాబు సావాళ్ళే. సర్లే సర్లే, పెట్టవే ఫోను. నాన్న, ఈ మధ్యకాలంలో ఒక్కసారి హాస్పిటల్ చూపించరా. ఏంటి నాన్న, హాస్పిటల్ తీసుకెళ్ళాలా? ఇప్పుడు నీ వయసు ఎంత? 70 ఏళ్ళు. హాస్పిటల్ తీసుకెళ్ళి 70 ఏళ్ళు బతికేద్దామని, బతికి ఎవడొద్దుందామని పెట్టింది నీ మూల తొంగు. చి తూ ఏదో బతుకుని. బతికే చిన్నప్పుడు నువ్వు పుట్టినే గుండె మీద వెళ్తుంటే గుండె మీద ఆడుకుంటున్నాను అనుకున్నాను, కానీ పెద్ద దిగిన తర్వాత నిజంగా గుండె మీద ఏంటో చెప్తున్నా అరి కదా. నీకు సేవలు చేయలేక నా భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది, బెల్లంబెట్టలో దూరం అయ్యారు. అయినా అన్నీ భరించి నిన్ను ఇంట్లో వాళ్ళని ఎత్తుంటే ఏంట్రా ఏంట్రా అవుతున్నా. ఏంటి నాన్న యాక్టింగా ఇరగ తీస్తున్నావురా? పెరాలసిస్ వచ్చిందా? కొంత చచ్చిపోతావేంటి? చచ్చిపో 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 చచ్చిపో. హలో డాక్టర్ డాక్టర్, అర్జెంట్గా ఒకసారి రండి మా నాన్నగారికి పోయి ఏదో తేడాగా ఉందండి. ఇప్పటివరకు బాగానే ఉంది, హాస్పిటల్ తీసుకెళ్ళమని సాయంకాలం తీసుకెళ్తాను. ఈ లోపే ఏదో తేడా వచ్చేసిందండి, వణికిపోతున్నాడు డాక్టర్. అర్జెంట్గా రండి, ఒకసారి రండి డాక్టర్. రండి డాక్టర్. ఇది ఇప్పటివరకు బాగానే ఉన్నారండి, ఇప్పుడు సడన్గా ఇదిగో ఎలా అయిపోయారు చూడండి. చూడండి డాక్టర్, చూడండి ఇదిగో చూడండి ఇదిగో ఇప్పుడు ఇదిగోండి, ఇప్పుడు ఏ వణికిపోతున్నారు ఒకసారి చూడండి. ఇదిగో అయ్యో చూడండి డాక్టర్ గారు, చూడండి. పక్ష అలా అదే కాదు, చెప్పండి డాక్టర్ గారు, చెప్పండి డాక్టర్. మందులు రాస్తున్నారా? అయ్యో 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 డాక్టర్ గారు, అయ్యో డాక్టర్ గారు. అలాగే డాక్టర్ గారు, అలాగే 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 డాక్టర్ గారు, అలాగే డాక్టర్ గారు. చూసుకుంటాను, జాగ్రత్తగానే చూసుకుంటాను. అది మంచిది డాక్టర్ గారు, మంచిది. అన్నీ బాగున్నప్పుడే నేను చేయలేక చచ్చాను. ఇప్పుడు ఈ దరిద్రం ఒకటి. బాగా చూసుకోండి చెప్పారు డాక్టర్. ఇంకా బాగా చూసుకోవాలంట, చూసుకుంటాను. టయానికి భోజనం పెట్టాలంట, టయానికి. అన్నం తింటావా నాన్న? తింది పెడతాను, నీకు పెడతాను. ఇదిగో తిను. అయినా నా మీద కోపం చాలట్లేదురా. నీకు ఇది కదా పెట్టవలసింది, ఇది తిను. మండుతుందా నాన్న? మండాలే కదా కొట్టింది.
సావురా సావు 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 నువ్వు సత్యగని దరిద్రం సావు 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 సావురా నువ్వు సత్యగని దరిద్రం నువ్వు సత్యగా నువ్వు దరిద్రం సావు సావు సావురా సావు 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 సావురా 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 సావు 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 చచ్చినట్టున్నాడు చచ్చాడు 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 మనం డిసైడ్ అవ్వడం కాదు డాక్టర్ చేత కన్ఫర్మ్ చేద్దాం డాక్టర్ ఫోన్ చేసి డాక్టర్ చేత డాక్టర్ గారు అర్జెంట్ గారు మా నాన్నగారికి మళ్ళీ చాలా సీరియస్గా ఉందండి భోజనం పెడతాను అలా వంటింట్లోకి వెళ్ళి కుర్చీలోంచి కింద పడిపోయి ప్లీజ్ అర్జెంట్ గారు అర్జెంట్ చెప్పి బాగా చూసుకున్నాను డాక్టర్ చూడండి అయ్యో నాకు మరి చూడండి ఏదో బతికించాడు డాక్టర్ గారు అలాగే డాక్టర్ గారు చూడండి 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 చచ్చాడు చచ్చాడు చచ్చుంటాడు చచ్చాడు 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 అసలు ఆ కార్యక్రమం ఒకటి ఉంది కదా ఇది కూడా తెలిసేస్తే దరిద్రం వెళ్ళిపోద్ది హలో మున్సిపాలిటీ వాళ్ళ ఇక్కడ అనాథసేవ వచ్చి తీసుకెళ్ళండి ఏంటి డబ్బులు అంతకంత ఇస్తానండి తీసుకోండి లాక్కుపోండి దరిద్రం లాక్కుపోండి సరే 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 అలాగే రండి తొందర రండి రామారావు గారు రామారావు గారు ఏరి ఏంటి రామారావు గారు చనిపోయారా? ఎవరు నువ్వు? సిగ్గులేదు. తండ్రి చనిపోయి ఉంటే అనాథ శవమని చెప్తా. నీ తండ్రి కోసం నీకేం తెలుసు? తన జీతాన్ని పెన్షన్ని పణంగా పెట్టి నీ కోసం 50 లక్షలు దాసాడయ్యా నీ తండ్రి. హరికథ కాదు, చూసుకో. నా కోసం ఎంత చేసావా నా కోసం నువ్వు ఎంత త్యాగం చేసావు అనుకోవట్లేదు. ఒకసారి నా కోసం ఒకసారి మాట్లాడినాను. నా కోసం ఎంత దౌర్భాగ్యున్నానా బతుకున్నందుకు హాలు నేను ఎంత కష్టపెట్టాను. పట్టిన అన్నం పెట్టాను, కష్టపడ్డాను, గాజుపడ్డాను. ఏంటి అనాథ శవమా? ఎవరు అనాథ? రామారావు అనాథ కాదు. 50 లక్షలు దాచి తన కొడుకుకి ఇవ్వాలనుకున్నాడు కాబట్టి ఆ 50 లక్షలు నీ సొంతం. ఆ 50 లక్షలు మాత్రమే నీ సొంతం. అతను అనాథ కాదు. తనకు కొడుకుగా ఉండి తన దగ్గరుండి దహన సంస్కారాలు చేస్తాడు. బాబు పట్టండి, తీసుకువెళ్దాం. తప్పుకో. ఇటువంటి కొడుకులు సమాజంలో ఉన్నారు. తండ్రి మీద ప్రేమ లేదు, తల్లి మీద ప్రేమ లేదు. కానీ పెంచి అల్లారు ముద్దుగా మిమ్మల్ని పెంచి
కారంగా చూస్తే ఇదిగో ఇలా తయారవుతున్నారు. తండ్రి అంటే ఏమిటి? తన ప్రాణాన్ని పణంగా పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్న తండ్రి మీకు అంటరానివాడు, అనాథగా మారాడు. ఈ సమాజంలో తల్లిదండ్రులు మిమ్మల్ని చిన్నప్పటి నుంచి వాళ్ళ కలగా పెంచుకుని మీకు బంగారు భవిష్యత్తు ఇస్తుంటే మీరేం చేస్తున్నారు? ఒక అనాథలా చూస్తున్నారు, వివక్షత చూస్తున్నారు, దుర్భాషలు ఆడుతున్నారు. ఇది అవసరమా? ఈ సమాజం ఎటువైపు పోతుందో ఒక్కసారి ఆలోచించుకోండి. కనీసం ఒక్కరైనా ఈ నాటకం చూసి మీరు మారితే మా ఈ నాటక సదుద్దేశం. అలాగే మీరందరూ కూడా మీ అమ్మా నాన్ని నిర్లక్ష్యం చేయకుండా చక్కగా ప్రేమగా చూసుకోండి. నేడు తండ్రి అనాథ కాదు, కొడుకు అనాథ. కొడుకే అనాథ. ఇదే మా స్కిట్.